హాయ్ అండి, వెల్కమ్ టు యోధాస్ కిచెన్. ఈరోజు నేను మీకు పీతల కర్రీ చేసి చూపిస్తానండి. దానికి కావలసిన ఐటమ్స్: ఉల్లిగడ్డ. ఈ ఉల్లిగడ్డను మనం పేస్ట్ చేసుకోవాలి. ఎల్లిగడ్డలు, 2 లవంగాలు, కొద్దిగా కొత్తిమీర. ఇవి పీతలు అంటే ఇలా ఉంటాయండి. ఇవి చిన్న చిన్నవి కొండ్లు. ఇవి మిక్సీ పట్టుకోవాలి. మనము సూపు వీటితోనే చేసుకోవాలి. మిక్సీ పట్టుకొని నేను అది ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ఇలా వాటిని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేయాలి. వాటర్ వేసి జాలీతో వడపోసుకోవాలండి. వడపోసుకుంటే చిన్న చిన్న ఈ బోన్స్ అన్నీ జాలీలో ఉండిపోతాయి. ఈ వాటర్ అన్నవి కిందికి వచ్చేస్తాయి కదా. దీనినే మనము ఈ పీతల కర్రీలో సూపులాగా వాడాలండి. ఇది బాగా టేస్ట్ ఉంటుంది. దగ్గు జలుబు అయిన వాళ్ళకి ఈ కర్రీ పెడితే వాళ్ళకి బాగుంటుంది హెల్త్. మళ్ళీ డెలివరీ అయిన వాళ్ళకి కూడా ఈ కర్రీని పెడతారండి. ఎందుకంటే ఇది చాలా హెల్త్కి మంచిదని పెడతారు ఈ కర్రీ. ఇది మీకు నేను ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. దీన్ని బాగా కలుపుకొని ఇలా జాలీతో వడపోసుకోవాలండి. చూసారండి, నేను ఇది జాలీతో వడపోసాను. దీంట్లో ఇదంతా ఇది ఈ ముక్కలది. ఇది మనం వాడకూడదు, ఇది పాడేసుకోవాలి. వీటి వాటర్ మాత్రమే మనము ఉపయోగించుకోవాలి కర్రీలో. స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ముట్టించుకొని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్నానండి. ముందుగా ఎల్లిగడ్డ, వెల్లుల్లి, లవంగము ఇది నూరుకుంది దీంట్లో వేయాలి. ఒక పచ్చిమిర్చి అండి, చిన్నగా కట్ చేశాను. ఇది ఉల్లిగడ్డ పేస్టు. ఇవి వేసి బాగా కలపాలి. కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది మసాలా అంతా వేగిందండి. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. దీంట్లో 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఉప్పు కూడా దీంట్లోనే వేసుకోవాలండి. 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. హాఫ్ స్పూను ధనియాల పొడి. ఇప్పుడు బాగా కలపాలండి. ఇప్పుడు ఇవి పీతలు కట్ చేసుకున్న ముక్కలు దీంట్లో వేసుకోవాలి. కలపాలి బాగా. బాగా కలిపి కొద్దిగా గోలిన తర్వాత మనము సూప్ పోసుకుందామండి. కొద్దిగా సేపు మూత పెట్టుకొని స్టవ్ చిన్నగా పెట్టుకొని ఇది కొద్దిగా గోలనివ్వాలి కర్రీని. చూడండి, కర్రీ బాగా గోలి ఆయిల్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనం అన్నీ కారము, ఉప్పు, ధనియాల పొడి అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు సూప్ పోసుకోవాలి. లాస్ట్గా కొద్దిగా కొబ్బరి పొడి వేయాలండి. 1 స్పూన్ కొబ్బరి పొడి. చూసారా, ఈ ముక్కలన్నీ గోలిపోయాయి. ఇప్పుడు మనము ముందుగా నేను చేసి పెట్టుకున్న ఇది సూపు దీంట్లో వేసుకోవాలి. ఇంకా కొద్దిగా సూప్ కావాలి అని అంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ సూపు బాగా టేస్ట్ ఉంటుందండి. సూప్తోనే ఈ కర్రీ టేస్ట్ వస్తుంది. దగ్గున్న వాళ్ళు కానీ జలుబైన వాళ్ళు కానీ ఇది తినచ్చు, తగ్గిపోతుంది. ఇది ఉడకనివ్వాలి. మనం ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దామండి. కర్రీ ఉడికింది. ఇప్పుడు మనము సర్వ్ చేసుకోవడమే. ఎవరైనా ఒకసారి టేస్ట్ చూడండి. ఇది ఎంత టేస్ట్ బాగా ఉంటుందో మీకే తెలుస్తుందండి.
ఇదంతా బాగా టేస్ట్ ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. చివరగా కొత్తిమీర వేసుకుందాము కొద్దిగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. యోధాస్ కిచెన్ ఛానల్ను అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా వాచ్ చేయండి వీడియోని. అయితే మీకు ఏదైనా కానీ కర్రీ గురించి ఏదైనా దాని గురించి వివరాలు తెలుస్తాయండి. స్కిప్ చేస్తే దాంట్లో మనకి మ్యాటర్ అర్థం కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ తప్పకుండా ఈ వీడియోను చూడండి. థ్యాంక్ యూ ఆల్.